ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఢిల్లీలో సీజేపీ పార్టీ వాళ్ళు ప్రొటెస్టులు చేస్తా ఉన్నారు. ఈ ప్రొటెస్టులన్నీ దేనికోసం అంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ గురించి అని చెప్తున్నారు. బానే ఉంది. నీట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? May 3, 2026 లో జరిగింది. అయితే అంతకంటే ముందే పేపర్ లీక్ అయిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కన్ఫర్మ్ చేసేసి ఎగ్జామ్ ని రద్దు చేసినారు. మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టారు, రిజల్ట్స్ వచ్చాయి, చాలా మంది మంచి ర్యాంకులు వచ్చాయి, పాస్ అయ్యారు, అంత బాగుంది. అయితే రిజల్ట్స్ వచ్చాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మంది విద్యార్థులు సెలబ్రేషన్స్ చేసుకున్నారు, బాగుంది అక్కడ వరకు. మధ్యలో సీజేపీ పార్టీ అని చెప్పేసి ప్రొటెస్టులు చేస్తున్నామని, మేము పార్లమెంట్ ముట్టడిస్తామని హంగామా చేశారు. ఇందులో బాగా చూస్తే ఒక 10% కూడా విద్యార్థులు లేరు. ఇందులో పాల్గొన్న వ్యక్తులందరూ కూడా పని పాట, చదువు గిదువు, ఉద్యోగాలు ఏం లేని వ్యక్తులు, సమాజం మీద పడి ఏడుస్తున్న వ్యక్తులు వీళ్ళంతా. వీళ్ళ వల్ల రూపాయి కూడా ఉపయోగం లేదు. వీళ్ళని విపక్ష నేతలందరూ కలిసి రెచ్చగొట్టి గతంలో రైతులతో చేపిస్తున్నాం, ధర్నాలు చేపిస్తున్నాం అని చెప్పేసి సేమ్ ఇలాగే చేశారు. మీ అందరికీ ఉండి ఉంటుంది. కరెక్ట్న రిపబ్లిక్ డే రోజు వీళ్ళందరూ మన రెడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి ఖలిస్తాన్ జెండాలను ఎగరేశారు కోట మీద. మన దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను దెబ్బతీసే విధంగా చేశారు. మరి వాళ్ళంతా రైతులని చెప్పుకున్నారు. నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మేము ప్రొటెస్టులు చేస్తున్నామన్నారు. అందులో చూస్తే ఎక్కువ శాతం ట్రాక్టర్లు వేసుకొచ్చారు. ట్రాక్టర్లో మందు సీసాలు ఉన్నాయి, సేమ్ ఇలాగే రాళ్ళు ఉన్నాయి, అదేవిధంగా ఈ ఖలిస్తాన్ జెండాలు ఉన్నాయి. దేశ వ్యతిరేక కార్యక్రమాలు వాళ్ళు కూడా చేశారు కదా. మోదీ ప్రభుత్వాన్ని దించడం ఏ విధంగా అయితే నేపాల్లో, బంగ్లాదేశ్లో, అదేవిధంగా పాకిస్తాన్లో, శ్రీలంకలో చేశారో అదేవిధంగా చేద్దాం అనుకున్నారు. అదైపోయింది, ఏం చేయలేకపోయారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని. తర్వాత పార్లమెంట్ లో విపక్షాలన్నీ కలిసి మోదీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినారు. పెడితే వీళ్ళు పెట్టిన అవిశ్వాస తీర్మానము వీగిపోయింది. తర్వాత సరే ఎలాగైనా మోదీ ప్రభుత్వం దించాలని చెప్పేసి రైతులు ముసుగు వేసుకున్న కొంతమంది వ్యక్తులతో ప్రొటెస్టులు చేపించినారు. అప్పుడు సక్సెస్ కాలేదు. మళ్ళీ తర్వాత నిన్న విద్యార్థులు అని చెప్పేసి కొంతమంది వ్యక్తుల్ని, రౌడీ కిరాయి గుండాలని పెట్టేసి వీళ్ళు ప్రొటెస్టులు చేపించినారు. ప్రొటెస్టులో విద్యార్థులు ఎవరు లేరు, అందరూ కూడా దేశ వ్యతిరేక శక్తులు. వాళ్ళు పేపర్ లీకేజ్ గురించి కాకుండా ఆర్టికల్ 370 గురించి మాట్లాడినారు, రాముడి గురించి మాట్లాడినారు, భరతమాత గురించి మాట్లాడినారు. అదేవిధంగా మోదీ గారు రిజైన్ చేయాలని చెప్పారు. దాంతో పాటుగా అల్లా పేరు చెప్పారు. సినిమా యాక్టర్లను తీసుకొచ్చారు, రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. ఎవరైతే ఈ దేశంలో రాజకీయంగా వాళ్ళ ఉనికిని కోల్పోయిన వ్యక్తులందరినీ తీసుకొచ్చారు అక్కడికి. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఏ విధంగా అయితే మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ 2014 నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు చెప్తున్నారు నక్సలిజాన్ని పూర్తిగా తుడిచివేస్తామని, అన్నట్టుగానే చేశారు. 370ని క్యాన్సిల్ చేస్తామన్నారు. ఫస్ట్ నుంచి చెప్పారు, ఎప్పటి నుంచో పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు అన్నట్టుగానే చేశారు. రామ మందిరాన్ని నిర్మిస్తామన్నారు, నిర్మించారు. ఎన్ఆర్సీ సిఏఏ అమలు చేస్తామంటున్నారు, ఆ విధంగా కూడా అడుగులు వేస్తున్నారు. త్రిపుల్ తలాక్ని రద్దు చేస్తామన్నారు, చేశారు. ఈ విధంగా వాళ్ళు తేవాల్సినటువంటి మార్పులను అన్ని చేస్తున్నారు. చట్టాలను సవరిస్తూ ముందుకెళ్తున్నారు. మన వాళ్ళకు మింగుడు పడ్డం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మోదీ గారిని దించడం మా వల్ల కాదు. 2014 అయిపోయింది, 24 అయిపోయింది, చివరికి 29లో కూడా మోదీ గారే ప్రైమ్ మినిస్టర్ అయ్యేలా ఉన్నారు. 19లో కూడా మంచి మెజారిటీతో గెలిపించారు ప్రజలు. 300కు పైచిలుకు సీట్లు వచ్చాయి. ఏం చేస్తే నేను ప్రైమ్ మినిస్టర్ అవుతాను, ఏ విధంగా ప్రజల్ని ఆకట్టుకోవాలనే ఒక ఇదితో రాహుల్ గాంధీ గారు ఏకంగా ఇప్పటి వరకు ఎప్పుడు మన దేశంలో ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముట్టడి జరగలేదు. విపక్ష నేతలంతా వెళ్ళి నిన్న ప్రధానమంత్రి గారి అధికార నివాసం ముందు ధర్నా కూర్చున్నారు. మీరు కొన్ని విషయాలు గమనించాలి. సోనియా గాంధీ గారికి చాలా ఆశ ఉండేది ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని, కానీ మన భారత రాజ్యాంగం అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఆమె విదేశీ మహిళ, విదేశీయురాలు కాబట్టి మన రాజ్యాంగం ఎమ్మెల్యే, ఎంపీ ఆ స్థాయి వరకు అవకాశం ఇచ్చింది, కానీ ప్రైమ్ మినిస్టర్, సీఎంలు అవ్వడానికి అనుమతి ఇవ్వలేదు. మన రాజ్యాంగం అనేది చాలా ఉన్నతమైన విలువలతో ఉంది. కానీ వీళ్ళు ఏం చెప్పారంటే సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ పదవులను త్యాగం చేశారని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అవకాశమే లేదు అక్కడ. పోనీ తను ఎలాగో అవ్వలేదు కాబట్టి తన కొడుకును రాహుల్ గాంధీ గారిని బ్రతికుండగానే ప్రైమ్ మినిస్టర్ గా చూడాలని ఆమె కోరిక. ఆమెకి 80 ఏళ్ళు మీద పడ్డాయి. ఎలాగైనా ప్రైమ్ మినిస్టర్ గా చూడాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా వాళ్ళు ఎన్నో విద్వేషాన్ని రగిలిస్తున్నారు, ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి. స్టూడెంట్లను రెచ్చగొడతా ఉన్నారు. స్టూడెంట్లని చెప్పేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని తీసుకొచ్చి ప్రొటెస్టులు అని చెప్పేసి ఈ విద్వేషాన్ని రగిలించి ప్రజల మధ్య చిచ్చును పెట్టేటువంటి కార్యక్రమాన్ని, అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఫేక్ న్యూస్లను, అదేవిధంగా వాళ్ళు చేసే అకృత్యాలను నమ్మకూడదు. ఇదంతా ఒక ప్రాపగండా. కాబట్టి మీరందరూ కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు ధర్మంగా ఉన్నారు, ఎవరు అధర్మంగా వస్తున్నారు, ఎవరి పనితీరు ఎలా ఉంది, ఎవరు మాటల్లో కాకుండా చేతల్లో ఏం చేసి చూపిస్తున్నారు అనేది మీరు ఆలోచించండి. 2014 నుంచి 26 వరకు మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఎన్ని మార్పులు వచ్చాయి, గతం కంటే ఇప్పుడు మనం ఎంత మెరుగ్గా ఉన్నాం అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతాకి జై.